గురి చేయడం, సినిమా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం అటువంటిది ఇంకా జరగదు. ప్రజాప్రభుత్వం ఏర్పడింది. ప్రజాప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రజలందరూ స్వేచ్ఛగా జీవిస్తున్నారు. మీరు చూసినట్లయితే ధర్నా చౌక్ ఓపెన్ గా ఉంది. ప్రతిరోజు వాళ్ళు ఏ రకంగా ప్రొటెస్ట్ చేయాలనో చేసుకోవచ్చు. మేము హౌస్ అరెస్ట్ లాంటివి ఏమీ చేయడం లేదు. సో నేను అనేది ఏంటంటే ఎవరైతే దీనికి విక్టిమ్స్ గా ఉన్నారో, ఎవరైతే దీనికి బాధితులుగా ఉన్నారో వాళ్ళు ముందుకు రండి. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. వచ్చి తమకు జరిగినటువంటి అనుభవాలని మీరు అక్కడ క్లియర్ గా కేటగిరికల్ గా చెప్పండి. చెప్పినప్పుడే క్లియర్ గా మనకి ఎవిడెన్సెస్ బయటకు వచ్చినప్పుడు మనకు కావాల్సినటువంటి న్యాయం జరుగుతుంది. ఇప్పుడు షర్మిల కూడా ఈ విషయం పైన కమెంట్ చేశారు కాబట్టి ఇప్పుడు ఆమె మళ్ళీ ఏపీ చీఫ్ కాబట్టి కాంగ్రెస్ కి సో పిలిపిస్తారా? yes of course ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ విల్ కాల్ హర్. తను చెప్పినటువంటి వైవి సుబ్బారెడ్డి గారికి కూడా నోటీసెస్ వెళ్తాయి. వారు కూడా రావాల్సిందే. వారు కూడా yes of course ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారికి చట్టానికి ఎవరు అతిథులు కారండి. రూల్ ఆఫ్ లా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు రావాల్సిందే. వారి యొక్క స్టేట్మెంట్ రికార్డ్ కావాల్సిందే. ఇన్వెస్టిగేషన్ జరగాల్సిందే. కాబట్టి తప్పకుండా ఎవరైతే దీంట్లో విక్టిమ్స్ గా ఉన్నారో, దీంట్లో బాధితులుగా ఉన్నారో వాళ్ళందరూ వస్తారు. వచ్చిన అది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ దే విల్ సెండ్ నోటీసెస్. వచ్చిన వెంటనే ఇన్వెస్టిగేషన్ జరిగినప్పుడు రికార్డ్ ఎవిడెన్స్ చేసిన ఎప్పటిలోపు అంటే రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అప్పటి వరకు లాగుతారా? ఐ హోప్ త్వరలోనే ఫైనల్ స్టేజెస్ కి వస్తుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే అందరు ఆఫీసర్స్ అక్కడ ఉన్నారు. యూనో మా పిసిసి చీఫ్ కూడా అక్కడ వెళ్లారు. మహేష్ కుమార్ గౌడ్ గారు వెళ్లారు. వెళ్లి స్టేట్మెంట్ ఇచ్చారు. అండ్ అనిల్ కుమార్ యాదవ్ కూడా అప్పటి ఇప్పుడు రాజ్యసభ ఎంపీ, అప్పటి యూత్ కాంగ్రెస్ లీడర్ వారు వెళ్లారు. వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారండి. స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు దెన్ దే విల్ కనెక్ట్ లాజికల్ ఎవిడెన్సెస్ ని కనెక్ట్ చేస్తూ టెక్నికల్ ఎవిడెన్స్ అవును ఇది వాస్తవంగా జరిగింది అని ధృవీకరించినప్పుడు శిక్ష దీంట్లో ఎవరు నంబర్ 1 ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళు చెప్పిన తర్వాత కాన్స్పిరేటర్స్ అయినటువంటి మిస్టర్ కేటీఆర్ గారి మీద కూడా కేసెస్ బుక్ అవుతాయి. ఆఫీసర్స్ ఎవరైతే సహకరించారో వాళ్ళ మీద కూడా కేసులు బుక్ అవుతాయి. ఎవరైతే చట్టానికి అతీతంగా పనిచేస్తారో ప్రతి ఒక్కరు శిక్షకు అర్హులే. ఓకే ఎస్ రవి గారు ఫైనల్ గా మీ కామెంట్స్ ఏంటి? సునీత గారు సరే తప్పనిసరిగా ఏది అయినా కూడా ఓ విచారణ కమిషన్ సిట్టి సరే కమిషనా అది ఏజెన్సీయా వాట్ ఎవర్ టీమా విచారణ జరగాల్సిందే. వాస్తవాలు జరగాల్సిందే. మేము కూడా వ్యక్తిగత స్వేచ్ఛకు రాజ్యాంగం ప్రకారంగా ప్రతి పౌరుడి స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతత్వానికి ఖచ్చితంగా దానికోసమే నిలబడి కొట్లాడేటటువంటి పనిచేసేటటువంటి వాళ్ళం. బస్ అది దానికి ఎగనెస్ట్ దట్ స్పిరిట్ ఏం జరిగినా కూడా విచారించండి, నిజాలు తేల్చండి, వాస్తవాలు ఏందో సమాజానికి కూడా తెలియాలి. భవిష్యత్తులో ఇంకెవరు కూడా చేయాల్సినటువంటి అవసరం లేదు. ఒకటి. 2 ఇవాళ మిత్రులు కానీ బీజేపీ మిత్రులు కానీ మన కాంగ్రెస్ మిత్రులు కానీ చెప్పిన దాని ప్రకారం ఎట్లా అనిపిస్తుందంటే అసలు ఇంకెప్పుడు జరగలేదు, ఇంకేం జరగలేదు. ఓన్లీ తెలంగాణ ఉద్యమంలో 2009 నుంచి 14 దాకా కొన్ని వేల మంది ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసేటటువంటి వాళ్ళు రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కొన్ని వేల మంది ఫోన్ నెంబర్లు ట్యాప్ అయినాయి. ఎస్ గుండె మీద చేసుకుని ఇవాళ చెప్పమని చెప్పండి. వాళ్ళతో ఉన్నారు కదా కోదండరామ్ గారి ఫోన్ అప్పుడు ఆ రోజు జేఏసీ చైర్మన్ ఉన్నట్టు కోదండరామ్ గారి ఫోన్ ట్యాప్ కాలేదా? స్వామి గౌడ్ నెంబర్ ట్యాప్ కాలేదా? ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసినటువంటి ప్రతి ఒక్కరి ఫోన్లు ట్యాప్ అయినాయి. ఎవరన్నారు? అప్పటికి అందుబాటులో ఉన్నటువంటి టెక్నాలజీ తోటి. అరే 2004లోనే అదొక అజిటేషన్ గా జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీకి కేంద్రంగా దాడులు, భౌతిక దాడులు జరిగేవి. తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసేటటువంటి వాళ్ళకు ఏజెంట్లుగా పనిచేస్తారు తప్ప భౌతిక దాడులు ఎక్కడ జరగాలి? ఎక్కడండి? మీరు ఏడున్నారండి? మీరు ఎక్కడున్నారు? ఉద్యమంలో మీకేం తెలుసు? మమ్మల్ని తెలంగాణ ఉద్యమకారులని ఉరికించి కొట్టిండ్రు. తూటాలతోటి పేల్చిండ్రు. రబ్బర్ తూటాలతోటి కాల్చిండ్రు. లాఠీ చార్జీ చేసిండ్రు. విపరీతంగా నిర్బంధం పాటించి భౌతిక దాడులు ఎక్కడ జరిగినాయండి? భౌతిక దాడులు ఎవరండి చెప్పింది? ఇట్లా మాట్లాడతారు వీళ్ళు. ఇలా ఎందుకంటే షర్మిల కూడా ఎందుకు వచ్చిందంటే తెలంగాణను ఉద్ధరించడానికి రాలే. తెలంగాణ ప్రజల మేలు కోసం పార్టీ పెట్టలే. ఇక్కడ
తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణ వ్యతిరేక శక్తుల ఏజెంటుగా తెలంగాణ వ్యతిరేక శక్తుల ప్రయోజనాలకు వచ్చి తెలంగాణ ఒకటి రవి గారు, మీరు అన్నదాని ప్రకారం చూస్తే కాబట్టి గతంలో మీరు 10 ఏళ్ళు ఉన్నారు కదా, మరి మీరెందుకు అప్పుడు ఆ ఇంటెలిజెన్స్ సంబంధించి ఫోన్ ట్యాపింగ్ విషయంలో మీరెందుకు జాగ్రత్త తీసుకోలేదు? అప్పుడే చెప్పినాము, ఉద్యమ కాలంలో మా ఫోన్లు అన్ని ట్యాప్ అవుతున్నాయని మాట్లాడినాం. మరి మాట్లాడినప్పుడు భవిష్యత్తులో జరగకుండా ఏం చర్యలు ఫోన్ తీసుకోలేదా? ట్యాపుల కంటే ఆ రోజు మాకు ఉద్యమం ముఖ్యం. తెలంగాణ మీద జరుగుతున్నటువంటి కుట్రలు కుతంత్రాలని అన్నిటిని ఎదిరించి తెలంగాణ సాధించుకోవటం మాకు ముఖ్యం. అందుకోసం తెలంగాణ కుట్లాడి ఏం చేసుకుంటారు మమ్మల్ని ఫోన్ ట్యాపింగ్ చేసి ఏం చేశారు? అయినా కూడా మేము ప్రత్యామ్నాయ పద్ధతి వచ్చారు. మీరు అన్నట్టు ఇవన్నీ వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చారు, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు? జరిగిందని చెప్పి మాట్లాడటం అనేది 100% జరిగింది. మీరు ఎట్లా మాట్లాడకండి? మీరు ఎట్లా మాట్లాడకండి? ఈ పార్టీ చెప్పవచ్చు కదా? ఈ పార్టీ ఉద్యమం ఓకే, ప్రజలకు అన్ని తెలుసు. ఓకే, ఒక నిమిషం ఆగండి, నుమన్ గారు ఒక నిమిషం క్లారిటీ అందరికీ తెలుసు. ఒక నిమిషం ప్లీజ్ రవికుమార్ గారు ప్రజలకు అన్ని తెలుసు. మీరు చెప్పినా చెప్పకపోయినా అందరికీ తెలుసు. ఒక నిమిషం మీరు ఆగండి. ఆయన చెప్పినా చెప్పకపోయినా, మీరు చెప్పినా చెప్పకపోయినా ప్రజలకు క్లారిటీ ఉంది. ప్లీజ్ వెయిట్ రవికుమార్ గారు. రైట్ అండి. ఏదేమైనా మీరన్నా ఆయనన్నా ఎవరు చెప్పినా చెప్పకపోయినా ప్రజలకు ఒక క్లారిటీ ఉంది. ఎందుకంటే అందరు కూడా కలిసి కట్టుగా పనిచేస్తేనే తెలంగాణ రాష్ట్ర సాధన అయ్యింది. ఎవరి కోసమో కాదు, అందరు కలిసి కట్టుగా పనిచేస్తేనే ఈ రోజు తెలంగాణ సాధించుకున్నాం. దానికి సంబంధించి ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి ట్యాపింగ్లు ఎవరు ఎంకరేజ్ చేయరు. సిట్కి సంబంధించి ఖచ్చితంగా నుమన్ గారు రవికుమార్ గారు ఇట్లాంటివి ఏమున్నా కూడా మీరు బయట లైవ్ తర్వాత మీరు చూసుకోవాలి, ఇక్కడ కాదు. రైట్ ఓకే అండి. రైట్, థ్యాంక్ యూ అండి. డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా థ్యాంక్ యూ అండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. సారీ బ్రదర్, మీరు భౌతిక మిగతాన్ని నేను కాదా. నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్నింగ్ డిబేట్. నేను సునీత. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో కాకరేపుతుంది. ఈ కేసులో రోజుకొక ట్విస్ట్ బయటపడుతుంది. దర్యాప్తు కోసం బీఆర్ఎస్ కీలక నేతలకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందన్న ప్రచారం అయితే సాగుతోంది. అటు ఏపీలోనూ ఈ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా ప్రస్తుత ఏపీసీసీ అధ్యక్షురాలు నాటి వైఎస్ఆర్ టీపీ వ్యవస్థాపకురాలు షర్మిల ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లుగా ఆరోపణలు వచ్చాయి. వీటిపైన విచారణ జరపాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఇవాళ డిబేట్ లో తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకొక ట్విస్ట్ ఉంది కాబట్టి దీని గురించి ఈ రోజు డిస్కస్ చేయబోతున్నాం. ఇవాళ డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు ఏఐసీసీ కోఆర్డినేటర్ కాంగ్రెస్ నుంచి నూమన్ గారు, అండ్ అదేవిధంగా కార్పొరేషన్ మాజీ చైర్మన్ బీఆర్ఎస్